మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో కొన్ని విషయాలు మనం మరి శ్రద్ధగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. అయితే కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం మాట్లాడుతుంది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన అంటాడు. ఏంటండి 139వ కీర్తన 16వ వచనం ఏమంటుందంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. పిండంగా ఉన్నప్పుడే తల్లికి మనం చూసా అంట దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ఆ మాట జాగ్రత్తగా గమనించాలి. ఒక మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమించబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనని చెప్పి అంటాడు. అద్భుతమైన లేఖన భాగం ఇది. అయితే దాన్ని ఇంకా స్టడీ చేస్తే అంటే మనం అంతా ఆయుష్ రికార్డ్ అయిపోయిన ముందే, ఎప్పుడు విదిన్ 24 hours భూమి మీద పడకముందే మన ఆయుష్ రికార్డ్ అయిపోయినాయి అంటాడు. అయితే దినములన్నీ అన్నప్పుడు అక్కడ కింద ఫుట్ నోట్లు అంటాడు, అవి నిరూపించబడుచుండగా అంటాడు. అవయవాలంట నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములైన చెప్పి రాశాడు. అంటే బిడ్డ పుట్టిన 24 hours లోపే మన జీవితాలు రాశాడు. ఎలా ఇన్ని కోట్ల మంది ప్రజలు పడుతుంటే ఎలా రాస్తాడు జీవితాలు అని చెప్పేసి అనుకున్నాను నేను. మన చిన్న మీకు చిప్లోనే మనం కంప్యూటర్స్ వచ్చాయి కదండి, ఇవన్నీ ఇంటర్ చిప్స్ అని రకరకాలుగా మీకు తెలిసిన కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం. ఈ కంప్యూటర్లోనే ఒక చిన్న చిప్లో కొన్ని లక్షల కోళ్ల ఫైళ్ళు నిక్షిప్తం చేయటానికి మనిషి జ్ఞానం ఇచ్చిన దేవుడు. ప్రతి వారి హృదయంలో ఏమో తెలుసుకున్నాడా, హృదయంలో తర్వాత బ్రెయిన్లో ఏముందో కనిపెట్టగలడు. ఆయన చేసింది ఆయనే కదండి, ఆ చిప్ ఆయన పెట్టిందే. కాబట్టి ఆయన గ్రంథం ఒకటి ఉంటుందట. ప్రతివాడి జీవితం పుట్టగానే విదిన్ 24 hours వాడు ఎంతకాలం బ్రతకాల్సింది, వాడు ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి రోజు రోజుకి అంట. ఇవాళ ఎముకలు ఎలా ఉండవు, ఇంకా నెక్స్ట్ డే ఇంక మారిపోతాయి, ఇంకా నెక్స్ట్ డే మారిపోతుంటాయి. అలాగే భౌతికంగా ఫోటోగ్రాఫ్స్ మారిపోతాయి. డైలీ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాడట దేవుడు. ఎంత మంచి దేవుడు. మనం ఏదో ఆధార్ కార్డు కోసం లేకపోతే రేషన్ కార్డు కోసం లైసెన్స్ కోసం ఫోటోలు తీసుకుంటాం. కానీ ఈ మహాదేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే రోజు ఫోటో తీసుకుని ఉండలేడు ఆయన. అండ్ ముఖం ఎలా ఉంది, ఇవాళ నా బిడ్డ ఎలా ఉన్నాడు, రేపు ఎలా ఉన్నాడు, మూడేళ్ళు నా బిడ్డ ఎలా ఉందని చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్ లోపల మనం ఇంకా చూస్తే అవి స్కానింగ్ కూడా చేస్తున్నాడు ఎముకలతో సహా. హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఐస్, ఎముకలు, కీళ్ళు, నరాలు, మూలుగు అన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి. అంటే ఎవ్రీడే రికార్డ్ చేస్తూ కొన్ని ఇప్పుడు ఒక్క మనిషికి ఎన్ని ఫైల్స్ కావాలి, ఫోటోగ్రాఫ్స్ కావాలి. సపోజ్ 70 ఏళ్ళు బతికాడు అనుకోండి, 70 ఏళ్ళ వయసులో ఏ రోజు ఎలా ఉంటాడో కూడా చూడగలడు ఆయన సిస్టంలో ఆన్ చేస్తే. నిజంగా దేవునికి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క బైబిల్లో మన యొక్క ఆయుష్ కనుక ముందే చెప్పేస్తే మనం దానికంటే ముందు భయపడి సరిపోతాం. కానీ ఆ పరిస్థితి కలగకూడదనే మనకి ఆయుష్ చెప్పట్లేదు దేవుడు. కానీ క్షుణ్ణంగా బైబిల్ని చదవగలిగితే ముగ్గురు వ్యక్తులు ఆయుష్ రాశాడండి. ఎవరాళ్ళు? ముగ్గురు వ్యక్తులు రికార్డ్ చేశాడు. పుట్టుక, మరణం. గమనించినట్టే చూడండి ఆ యొక్క ఫార్ములా ఆయుష్ ఎలా వస్తుంది. నేను చెప్పాను ఒక సూత్రం చెప్పాడు. అబ్రాహాం యొక్క ఆయుష్ మనం చూసినట్టయితే ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం రాస్తున్నాడు. అబ్రాహాం బ్రతికిన సంవత్సరంలో అతను జీవించిన సంవత్సరంలో 175 అని రాశాడు. ఎలా వస్తుందంటే ఒక ఫార్ములా సూత్రం వచ్చేసింది. ఇక్కడ 25 × 7 = 175 వచ్చేస్తుంది. డిస్ప్లే అవుతుంది, చూడవచ్చు మీరు. ఎందుకలా చెప్తున్నానంటే కొంత ఎచ్చట కొంత అచ్చట అని రాయబడిన మాట మనం చూసాం యెషయా గ్రంథంలో. తర్వాత సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. అంటే బైబిల్లో సూత్రాలన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ దేన్ని బట్టండి? యెషయా 28వ అధ్యాయం 10 వచనం 13 వచనం ప్రకారంగా బైబిల్లో సూత్రాలు ఉన్నాయని చెప్పి నీకు చక్కగా చెప్పేసాడు ఆయన. ఆ సూత్రం ఒక సూత్రం అధ్యాయాన్ని వచనం బట్టి వేస్తే ఆయుష్ వచ్చేస్తుందని చెప్పాడు. ముఖ్యమైన వ్యక్తులు అబ్రాహాం విషయం రాసేసాడు. 25 అంటే 25 అంటే సిల్వర్ జూబ్లీ అనుకుంటాం మనం. సిల్వర్ జూబ్లీ × 7 సిల్వర్ జూబ్లీస్ అండి. అబ్రాహాం ఆయుష్ ఈజీగా నేర్చుకోవచ్చు. 7 × 25 = 175. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకెవరి వయసు రాశాడంటే మీరు సెకండ్ థింగ్ చూడండి. ఇస్సాకు పుట్టక మునుపు రాశాడు. అబ్రాహాం చనిపోయే ముందు రాశాడు. ఇస్సాకు పుట్టక మునుపు దేవుడు వచ్చేసి అబ్రాహాం గారి ఇంట్లో దిగాడు. వాళ్ళు చక్కగా భోజనం చేశారు, విందు చేశారు, భోజనం చేశాడు. వెళుతూ దీవిస్తాడు. ఏంటంటే ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతుంది. అబ్రాహాము మరుసటి ఏట నేను ఈ ఋతువున నేను మళ్ళీ వస్తాను, నీ భార్య అని శాలకు ఒక కుమారుడు కలుగుని చెప్పేశాడు. ఎక్కడ రెఫరెన్స్? ఆదికాండం 18:10. నేను ఆశ్చర్యపోయా, ఏంటి ఇలా రికార్డ్ అవుతుందని చెప్పి జాగ్రత్తగా స్టడీ చేస్తే
పుట్టుకు రాసినప్పుడు మనం చావు కూడా నేర్చుకోవాలి. బర్త్ రికార్డ్ అవుతుందంటే డెత్ కూడా రికార్డ్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నేను వెతికినప్పుడు అబ్రాహాం యొక్క ఇస్సాకు యొక్క ఆయుష్ని రికార్డ్ అని చూస్తే ఆదికాండం 35:28 అండి. మీరు గుర్తుపెట్టుకోండి, అందులో 30 పేజీలో ఉంటుంది ఆదికాండం మీ తెలుగు బైబిల్లో. 35:28లో ఏముంది? ఇస్సాకు బ్రతికిన సంవత్సరం 180 అన్నాడు. 180 వచ్చింది. ఎలా వచ్చింది ప్రభు అని అడిగితే అంటున్నాడు సేమ్ ఫార్ములా. ఏ ఫార్ములా? అధ్యాయం ఇంటూ వచనం ఈజ్వల్ ఆయుష్. అప్పుడు ఆయన చెప్పినటువంటి రిఫరెన్స్ ఎక్కడ? 18వ అధ్యాయం 10వ వచనం. ఇతను పుట్టింది ఎక్కడ? 21వ అధ్యాయం 3వ వచనంలో ఇస్సాకు పుడుతున్నాడు. అప్పుడు పుట్టాడు, సరే ఓకే, పుట్టడం గొప్ప సంగతి. ఒక సంవత్సరం మళ్ళీ వస్తాను. అప్పుడు షారాకి కుమారుడు, ఖచ్చితంగా షారా కుమారుడు పుట్టాడు. అప్పుడు 100 ఏళ్ళ నుంచి రాశాడు. 21వ అధ్యాయం 5వ వచనంలో అబ్రాహాముకు 100 ఏళ్ళ టైంలో ఇస్సాకు పుట్టాడని మన రికార్డ్ అవుతూ ఉంది. నేర్చుకున్నాం. అయితే ఒక సంవత్సరం ముందు పుడతాడని చెప్పడానికి ఎంత అద్భుతం అంటే ఇది. వచ్చే 7 వరకు ఉంటానంటే ఖచ్చితంగా మీరు బతికే ఉంటారు. నేను వచ్చే వరకు మీ ఇద్దరు కొట్లాడుకోరు, ఎవరు చనిపోరు. ఇన్ని ఉన్నాయి అక్కడ దాచిపెట్టిన సత్యాలు. వచ్చే 7 వరకు మళ్ళీ ఈ డేట్కి వస్తాను. ఇప్పుడు ఇవాళ మీకు 16/12/2023 రికార్డ్ అవుతుంది. మళ్ళీ వచ్చేటంటే 16/12/2024 వరకు అబ్రాహాం శారాలు మీ ఇద్దరు బతికే ఉంటారు, మీ ఇద్దరు కొట్లాడుకోరు, మీరు డైవర్స్ ఇచ్చుకోరు, ఎవరు చనిపోరనే మాట అష్యూరెన్స్ ఇచ్చి మాట్లాడినట్టే కనిపిస్తుంది. ఖచ్చితంగా 21వ అధ్యాయంలో వచ్చాడు. శారా గర్భం తెరబడింది, ఇస్సాకి జన్మనిచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప సంగతి నేను అన్నాను. కానీ అతను చనిపోయినటువంటి వయసు 180 years అని రాశాడు. ఎక్కడమా? 35వ అధ్యాయం 28వ వచనం ఆదికాండం రికార్డ్ అవుతుంది. పేజ్ నెంబర్ 30లో ఉంటుంది ఆదికాండం. 180 years ఎలా వచ్చిందని చెప్పి నేను మళ్ళీ ధ్యానం చేసి మళ్ళీ ఫార్ములాకి వచ్చేసాను. ఫార్ములా ఏంటంటే మనం నేర్చుకున్నది అధ్యాయం ఇంటూ వచనం ఈజ్వల్ ఆయుష్. కాబట్టి ఆ దేవుడు చెప్పినటువంటి రిఫరెన్స్ ఎక్కడ? 18వ అధ్యాయం 10వ వచనం. చిత్రం ఏంటంటే వచ్చాడు అన్నాడు కాబట్టి వచ్చాడంటే సుమారు ఎన్ని మాసాలు పడతాయండి కరెక్ట్గా? వచ్చాడు ఇదే ఋతుకు రావాలంటే ఖచ్చితంగా 12 మాసాలు పట్టాలి. అది కూడా బైబిల్ రికార్డ్ తెలుగు బైబిల్లో 18వ అధ్యాయం 10వ వచనం ఉన్న పేజ్ నెంబర్ 12. 12వ పేజీ రాశాడు అక్కడ. ఎంత అద్భుతం మీరు ఆలోచించాలా. బైబిల్ అంత ఆషామాషిగా తీసుకోవద్దు. ఇట్స్ ఎ వండర్ఫుల్ గాడ్ విత్ అస్. గమనించండి, ఆయన అద్భుతమైనటువంటి శక్తి గల దేవుడు. ఆయన అనంత జ్ఞానం రాశాడు. 1 సమయం 2వ అధ్యాయం 3వ వచనం. అనంత జ్ఞానం ఉంది ఆయనకి. మనకి నీటి బొట్టులుగా మనకి ఏం తెలియదండి బైబిల్. కానీ క్షుణ్ణంగా జ్ఞానం చేసి ఆయన సన్నిధిలో కూర్చోగలిగితే ఆయన మాట్లాడే దేవుడు. నేను నేర్చుకున్నాను. ఎక్కడ ఎవరు చెప్పింది కదా, ఇది ఎక్కడ విన్నది కాదు. కాబట్టి 1810లో చెప్పాడు. మరుసటి అట కవుగిట కుమారుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఫార్ములా ఏంటి? అధ్యాయం ఇంటూ వచనం 18x10 ఎచ్చమని చెప్పండి. 18x10 180 వచ్చేసింది కదా. అద్భుతం కదా, ఎంత గొప్ప దేవుడిని కనుగొన్నాం. కాబట్టి ఇప్పుడు అయితే మీ వచ్చాడు పుడతాడని చెప్పి మాట గొప్ప సంగతి కాదండి. కానీ అతను ఆయుష్ 180 అని చెప్పడం ఎప్పుడు? ఇంకా పుట్టలేవాడు ఆ కుర్రాడు. ఇంక ఇస్సాకు పుట్టలేదండి. పుట్టక ముందు 1 year ముందు చెప్తున్నాడు ఇతను పుడతాడని చెప్పి. అది గొప్ప సంగతి కాదు. అతను వయసు 180 years అంటడం అనేది గొప్ప సంగతి. అది రికార్డ్ అవడం కూడా చూడండి చక్కగా చేశాడు. అక్కడ మీకు ఇప్పుడు చూసాం కదా 18వ అధ్యాయం 10వ వచనం. 18x10 180. ఎంత గొప్ప దేవుడిని ఆలోచించండి. ఇస్సాకు వయసు కూడా కరెక్ట్గా ఒక ఫార్ములా ప్రకారం మనం నేర్చుకుంటూ వచ్చాం. నెక్స్ట్ 3వ వ్యక్తి మోషే గురించి రాయబడింది. ఈ ముగ్గురే రాశారండి, ఎవరు లేరు. ఎందుకంటే సాక్ష్యార్థం అంట. ఒక ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా 2 లేక 3 సాక్ష్యాలు ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇది కూడా మీరు చూడదలుచుకుంటే ఈ యొక్క సాక్ష్యార్థం మీరు కోర్టుకు వెళ్ళినా సరే 2-3 సాక్ష్యాలు ఉండాలి. ఒక ఇంట్లో సరిపోరు, ఇతరులు 4-3 రకాల మనుషులు ఉండాలి. లేకపోతే యాక్సెప్ట్ చేయదు, ట్రూత్ బయటపడదు, ట్రూత్ యాక్సెప్ట్ చేయబడదు, సత్యం ఎస్టాబ్లిష్ చేయబడదు. కాబట్టి అక్కడ ఏంటంటే మీకు 1 తిమోతి 5వ అధ్యాయం 19వ వచనంలో 2-3 సాక్షులు ఉంటేనే పెద్దల మీద దోషారోపణ చేయాలని చెప్పి రికార్డు అవుతుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు 2-3 సాక్షులు అంటే అందుకని 3 రిఫరెన్స్ ఇచ్చాడు. అబ్రాహాం చూసాం మనం 175 25-7 175 years వచ్చేసింది. ఆయన ముసలివాడు అయినప్పుడు రాశాడు, రికార్డ్ చేశాడు. అది డేట్ ఆఫ్ బర్త్ రాయబడలేదు కానీ 25 సిల్వర్ జూబ్లీస్ అవి అయిపోయింది. నెక్స్ట్ ఇస్సాకు వయసు పుట్టక ముందు ఏడాది ముందు చెప్పేశాడు. ఆ చెప్పడం కూడా 1810 ఆదికాండం చెప్తే పేజీ కూడా 12 ఉంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు అద్భుతంగా. అలాగే 180 years జీవితం రాయటం అంటే నేను ఎంతో చాలా ఆశ్చర్యపడ్డాను. ఇలాంటి దేవుడు ఉన్నాడా? అవి మనిషి పుట్టక ముందు చెప్పడం ఓకే, పుడతాడని చెప్పడం గొప్ప సంగతి కాదు. ఇతను 180 సంవత్సరాలు బతుకుతాడని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాడు. ఆయన అక్కడ 1810లో డిసైడ్ అయిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు నీకు 2 చూపించాను. అబ్రాహాం అయిపోయాడు, ఇస్సాకు జీవితం రికార్డ్ అయింది. 3వ విషయం ఇంకా మోషే గురించి మనం నేర్చుకుందాం. మోషే ఎక్కడ పుడుతున్నాడని చూస్తే
నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనం, పేజ్ నెంబర్ 49. అక్కడ అంటాడు, అమ్రాము తన మేనత్తైన యోకెబెదుని పెళ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. మోషే పుట్టుక ఎక్కడ రికార్డ్ అవుతుంది? నేను మళ్ళీ చెప్తాను. 49వ పేజీ అది నిర్గమకాండం. మీకు ఖచ్చితంగా అక్కడ ఉంటుందంటే మీకు 6:20 రాశాడండి. 6:20. అమ్రాము తన మేనత్తైన యోకెబెదుని పెళ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. మోషే పుట్టుక రికార్డ్ అవుతుంది. ఎలా వస్తుంది ఆశ అంటే, మీకు నేను చెక్ చేశాను. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం రికార్డ్ అవుతుంది. మోషే బ్రతికిన సంవత్సరం 120 సంవత్సరాలు రాశాడు. 120 years. ఎలా వచ్చిందంటే మళ్ళీ చెక్ చేసుకొచ్చాను. పుట్టింది 6:20 నిర్గమకాండం. మన ఫార్ములా ఏంటంటే అధ్యాయం ఇంటూ వచనం ఈజీకుంటూ ఆయుష్. అద్భుతంగా 6:20 ఈజీకుండా 120 వచ్చింది. అక్కడ అంటాడు, ద్వితీయోపదేశకాండం మీకు 34:7 పేజ్ నెంబర్ మీకు 176లో ఉంటుంది. 176 పేజీలో తెలుగు బైబిల్ ఉంటుందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. అప్పుడు అంటాడు, మోషే బ్రతికిన సంవత్సరం 125 ఏళ్ళు, అతని దృష్టి మాంద్యం లేదు, సత్తువు తగ్గలేదు అంటాడు. 120 yearsకి ఏమి కళ్ళదలు పెట్టుకోవాలి, కట్టి పెట్టుకోలేదట. కాబట్టి మూడో వ్యక్తి మోషే. ముగ్గురు విషయం మనం చేసాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అబ్రాహాం వయసు 175 ఎలా వచ్చింది? ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం, 25 into 7 = 175. ఓకే. ఇస్సాకు యొక్క వయసు 18 into 10, ఆదికాండం 18:10 చెప్పాడు. ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనం, అది చనిపోతున్నాడు. ఎగ్జాక్ట్గా 180 years వచ్చింది. ఎలా వస్తుంది? ఆ చెప్పినటువంటి ప్రాఫెసీ చేసింది మీకు ఆదికాండం 18:10 ఉంది. 18 into 10 = 180 వచ్చేసింది. మోషే థర్డ్ మోషేని చూస్తే మనకి ఏం కనపడుతుంది? అతను పుట్టింది మీకు 6వ అధ్యాయం 20 వచ్చింది నిర్గమకాండం, పేజ్ నెంబర్ 49, 49వ పేజీలో ఉంటాడు. అమ్రాము తన మేనత్తైన యోకెబెదుని పెళ్లి చేసుకుని, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. కాబట్టి మోషే పుట్టుక అక్కడ 6:20 పెట్టాడు. ఎగ్జాక్ట్గా 6:20 తచ్చివేస్తే 120 years రావడం ఆశ్చర్యం లేదా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇవన్నీ చూస్తే ఏ ఫర్ అబ్రహాం ఫస్ట్ రిఫరెన్స్, ఐ ఫర్ ఐజక్, ఎం ఫర్ మోజెస్. గమనించండి, ఏ ఫర్ అబ్రహాం 170 years, ఐ ఫర్ ఐజక్ 180 years, ఎం ఫర్ మోజెస్ 120 years. ఇవి కూడా ఒక ఫార్ములా వచ్చింది. అంటే దేర్ ఆర్ ఇన్ ఫార్ములాస్ ఇన్ ద బైబిల్. పొల్లైనా కానీ సొన్నా కానీ తప్పిపోతుంది బైబిల్లో. గమనించండి, ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల వచనంలోనూ కొట్టే వచనం తలంచవద్దు, నెరవేర్చుగా నేను రాలేదన్నాడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉంటే ఈ మూడు విషయాలను గమనించేస్తే ఏ ఫర్ అబ్రహాం, బి ఫర్ ఐ ఫర్ ఐజక్, ఎం ఫర్ మోజెస్. ఈ మూడు కలపండి. ఏఐఎం. ఎయిమ్ అంటే గురి కలిగిన దేవుడు మన దేవుడు. నేను గురి అద్దకే పరిగెడతానని చెప్పి మన పౌలు గారు రాసుకుంటుంటాడు. మనకే గురి లేదు. వాళ్ళందరూ గురి కలిగి ప్రయత్నం చేస్తారు, ముందుకెళ్ళారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. మనకు గురి గమ్యం ఉండాలండి. కాబట్టి ఈ మూడు విషయాలను బట్టి నేను 100% దేవుడు ఇది కరెక్ట్ అని చెప్పేసి రుజువు చేసినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ యొక్క సత్యమును ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.